ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదరు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. రాజులు ఏం గ్రహిస్తారు, ఎలా లేస్తారని మనం చూసుకున్నప్పుడు మన పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి రాజులు లేస్తారండి. అంటే మన పక్షాన, అంటే మన పట్ల దేవుడు బలిష్టమైన చెయ్యి ఎలా ఉంది అని రాజులు తను తగ్గించుకొని మనకి నమస్కారం చేసేదానికి రాజులు లేస్తారు. అధికారులు, ఈ లోకంలో గొప్ప గొప్ప అధికారంలో ఉన్నటువంటి వారి మధ్యలో దేవుడు మనల్ని నిలవబెట్టేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దానియేలు గారు, షడ్రకు, మెషకు, అబేద్నెగో గారు, వీళ్ళ నలుగురు యవనస్తులై ఉన్నారండి. దానియేలు గారిని సింహపు బోన్లో వేశారు. అయితే సింహాలు ఆయన తినలా. అప్పుడు అధికారులందరూ నిలవబడి దానియేలు గారిని చూశారండి. అంటే ఈయన పట్ల దేవుడు కృప ఎంత గొప్పగా ఉంది. దేవుడు దానియేలుని చూడండి ఎలా కాపాడారని అక్కడున్న అధికారులందరూ ఆశ్చర్యపోయారు. షడ్రకు, మెషకు, అబేద్నెగో వారిని అగ్నిలో వేసినప్పుడు కూడా అగ్నిలో వాళ్ళు కాలిపోకుండా 4వ వ్యక్తిగా యేసుక్రీస్తు వారు కాపాడి వాళ్ళు అగ్నిగుండముల నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజు భయపడి సింహాసనం నుంచి దిగి వచ్చి నమస్కారం చేశారండి. అంటే దేవుని బిడ్డల్ని ఆయన ఎంత గొప్ప స్థాయిలో ఉంచుతారు. వాళ్ళు దానియేలు కావచ్చు, షడ్రకు, మెషకు, అబేద్నెగో గారు కావచ్చు, వాళ్ళు ఎటువంటి పాపం చేయాల, వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. దేవుని తప్ప మేము ఏ ప్రతిమలకు మొక్కము అని వాళ్ళు దేవుని బిడ్డలుగానే జీవిస్తున్నారు. అయితే అప్పుడున్న రాజులు కావచ్చు, అప్పుడున్న అధికారులు కావచ్చు, వీళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నారు, మాకు పూజలు చేయటం లేదు, వాళ్ళు మా బొమ్మలకి పూజలు చేయాలని వాళ్ళ ప్రతిమల్ని వాళ్ళ రూపంలో ఓళ్ళే చెక్కుకొని విగ్రహారాధన చేయమంటే మా ప్రాణాలు తీసినా మేము చేయమని వాళ్ళు ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా వాళ్ళు తెగించారండి. దేవుడు వాళ్ళని కాపాడి అందరి మధ్యలో నిలబెట్టుకున్నారండి. మనం దేవుని సేవలో తెగించే బిడలుగా ఉండాలి. మన ప్రాణాలు ఉంటే ఉన్నాయి, పోతే పోయాయని మన సేవలో వెళ్తూ ఉంటే ఒకవేళ మన ప్రాణాలు పోయినా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని గొప్ప చేసేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మన ఫోకస్ అంతా దేవుని పైన ఉండాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత శక్తిమంతుడు అంటే, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడండి. దేవుడికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేదు. మన తండ్రికి సమస్తము సాధ్యమే. గొప్ప గొప్ప రాజులు, ఈ లోకాన్ని ఏలేటువంటి రాజులు మనల్ని చూసి ఎలా నిలబడతారు అంటే, ఇతని పక్షాన దేవుడు ఉన్నాడు, ఇతనితో దేవుడు ఉన్నాడు, ఇతనిలో దేవుడు ఉన్నాడు, ఇతన్ని దేవుడు ఎంతగా గొప్పగా కాపాడుతున్నాడని రాజుగారు హృదయం కదిలిపోయి నిలబడతారు. అధికారులు, ఈ లోకంలో గొప్ప గొప్ప అధికారులు, సీఎంలు, పిఎంలు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా అబ్బా ఇతనితో దేవుడు ఉన్నాడని వాళ్ళు కూడా గ్రహించి నిలబడతారండి. దేవుడు అందరు గొప్ప వాళ్ళ మధ్యలో మనల్ని నిలబెట్టేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనుషులు పడగొడతారు, దేవుడు మనల్ని నిలబెట్టేటువంటి దేవుడు అంటే యేసుక్రీస్తు వారు. తన బిడ్డల్ని ఎప్పుడు చెయ్యి వదిలి వెళ్ళే దేవుడు కాదు. అయితే కొన్నిసార్లు మనకు అవమానం కలగొచ్చు, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. ఇప్పుడు శిష్యులు చూసుకున్నప్పుడు శిష్యులందరూ అర్సాక్షులు అయిపోయారు. దేవుడు అనుకుంటే శిష్యుల్ని కాపాడలేడా? దేవుడు షడ్రకు, మెషకు, అబేద్నెగో వారి, దానియేలు గారిని కాపాడినట్లుగా దేవుడి శిష్యుల్ని హతసాక్షులైన వారిని కాపాడలేడా? అంటే వాళ్ళు హతసాక్షులు అవ్వాలి, శిష్యులు రక్తం ఈ లోకంలో చిందించాలని దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుడేమో కాపాడలేక కాదు. కొన్ని లేఖనాలు, కొన్ని ఆలోచనలు మనుషులు తప్పుగా ఆలోచిస్తున్నారు. కొంత దేవుని సేవకుల్ని కొంత మతోన్మాదులు చంపితే ఆ సేవకుడు చనిపోయిన తర్వాత దేవుడు కాపాడొచ్చు కదా అని అనుకుంటున్నారు. దేవుడు ఎందుకు కాపాడాలి, ఎందుకు కాపాడకూడదని దేవుడికి అన్ని తెలుసండి. దేవుడు చిత్తంలో ఉంటే జరిగితేనే అది మనకు మంచిది. ఏమంటే దేవుడికి వర్తమాన, భవిష్యత్ కాలములు తెలుసు, మనకేం తెలియదు. మనకి దేవుడికే మన సలహాలు ఇచ్చే బిడలుగా ఉంటాం. అలాంటి మనం తగ్గించుకోవాలి, మన జీవితాన్ని మనల్ని మనం నలగొట్టుకోవాలి. దేవుడు ఏది చేసినా అది మనకి కీడుగా కనిపించినా కూడా అది మేలుగా దేవుడు మనకి ఇస్తాడని విశ్వాసం ఉండాలండి. విశ్వాసం కూడా మనిషికి చాలా ప్రాముఖ్యం. విశ్వాసమే మనిషిని బలపరుస్తుంది. ఎలా విశ్వాసం వస్తుందంటే వినుట ద్వారా విశ్వాసం. అంటే దేవుని వాక్యాన్ని వినాలి,
వినేది కాకుండా పాటించాలి. ఎప్పుడైతే ఈ రెండు చేస్తామో మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని అంటేటువంటి జీవితంగా ఉందండి. మన ఫోకస్ దేవుని పైన ఉండాలి. మన జీవితం దేవుని బిడలుగా జీవించాలని ఉండాలి. మన జీవితం యావత్తు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు, మంచిగా తీర్చిదిద్దుతాడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో సమస్తం మనం వదులుకోవాలండి. మనం శరీరాశ, నేత్రాశ, జీవడమం ప్రతి ఒక్కటి వదులుకొని దేవుని వైపు ఎప్పుడైతే చూస్తూ పరిగెడుతూ ఉంటామో పరుగు పందెంలో దేవుడు మన పరుగుని కడముట్టించేటువంటి దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేటువంటి దేవుడు. ఆయన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలనే ఈ లోకానికి వచ్చాడండి. దేవుడు ఆయన భక్తుల్ని అనేక మందిని వారి క్రియల దేవుడు అనేక మందిని ఆయన భక్తుల్ని వేరే రీతుల్లో కాపాడుకున్నారండి యేసుక్రీస్తు వారు. మనల్ని కూడా మనము క్షేమంగా ప్రయాణమై బయటికి మన ఇంటికి వస్తున్నామంటే యేసుక్రీస్తు వారి కృప ద్వారానే మనం బ్రతుకున్నాం. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి, మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి, మనం చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ పరిశుద్ధంగా ఉంటాయో దేవుని బిడలుగా జీవిస్తామో అప్పుడు ఈ లోకంలో రాజుల ముందు మనల్ని నిలబెడతారు, ఈ లోకంలో అధికారుల ముందు మనల్ని నిలబెడతారు. మనము ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకున్నప్పుడు నీతి మంతులకి శ్రమలు ఎక్కువ కలుగుతాయండి. పాపం చేసే వారికి శ్రమలు కలగవనంటే అందరికి ఉంటాయి, కానీ పాపం చేసేవారు ఈ లోకం పాపం కాబట్టి చెడ్డదానికే రోజులున్నాయి. నీతి మంతులకి అందరు శత్రువులు అయిపోతారు, పాపం చేసేవాడు వాళ్ళకి స్నేహితులు అయిపోతారు. కాబట్టి మనం నీతిగా న్యాయంగా జీవిస్తే యేసుక్రీస్తు వారికే శత్రువులు ఉన్నారు. ఈ లోకమంతా వ్యతిరేకమైన దేవుడు, నిజమైన దేవుడు ఒక్కడే. కాబట్టి మన మీదకి లోకమంతా వచ్చిన మనల్ని అందరి మధ్యలో దేవుడు ఆత్మీయ నేత్రాలు తెరిచి నిలబెట్టే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మా ప్రార్థన దయతో ఆలకించండి ప్రభువా. అయ్యా, రాజుల మధ్యలో నిలబెడతానన్న దేవా, ఈ లోకంలో అధికారుల మధ్యలో నిలబెట్టి అధికారులు మాకు నమస్కారం చేసేటట్లు చేస్తున్నాను దేవా. యేసయ్యా, మాకు నమస్కారం కాదయ్యా, మాలో ఉండే దేవునికే నమస్కారం. అయ్యా, మేము మనుషులం, మేము వట్టి వారము, మట్టి వారమేనయ్యా. మమ్మల్ని కాపాడేది మీరే, మమ్మల్ని బ్రతికిస్తున్నది మీరే, మమ్మల్ని రక్షిస్తున్నది మీరే, మీ సేవలోకి మమ్మల్ని వాడుకుంటున్నది మీరే. మీ ప్రేమ ఎంత గొప్పగా ఉందయ్యా, మీ ప్రేమ ఎంత బలంగా ఉంది తండ్రి, మీ ప్రేమ ఎంత లోతుగా ఉంది నాయన. ప్రార్థన చేస్తున్నాం, ఈ లోకంలో కుడి ఎడమలకు తిరిగి నా జీవితాలను నాశనం చేసుకోకుండా యేసయ్యా, షడ్రకు, మెషకు, అబేద్నెగో, అదే విధంగా దానియేలు గారు తెగించారయ్యా. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము సేవించేది ఒకే ఒక యేసు ప్రభుని సేవిస్తున్నాం అని దానియేలు గారు తెగించారు. ఆ తెగించిన దానియేలు గారిని దేవుడు యేసే వాళ్ళని కాపాడారు. షడ్రకు, మెషకు, అబేద్నెగో వారిని కాపాడారు. శిష్యులు తెగించలేదని శిష్యులు తెగించారు. అయితే వారి లోకంలో రక్తం చిందించి సువార్తను ప్రకటించబడాలని శిష్యులు అక్షసాక్షులుగా అయిపోయారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏది జరిగినా మీ చిత్తానుసారంగానే జరగాలి వేసే. మేము అందుకు అలా జరిగింది, ఇలా జరిగిందని మేము అనుకోకుండా మా ఫోకస్ మీ వైపు పెట్టేదానికి సహాయము దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. వాళ్ళకి ఇలాంటి సంవత్సరాలు నూతనము దయచేయండి అయ్యా. వేసి కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలకు బిడ్డలు లేకుండా గర్భఫలాలు దయచేసి మీరు ఇచ్చే బహుమానంతో ఆశీర్వదించి మీలో జీవించాలయ్యా. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. కొత్త దయా కిరీటాన్ని దయచేయండి. ఆరోగ్యము, బలము, శక్తి, దీర్ఘ ఆయుష్ను దయచేయండి. వేసి ఈ లోకం దయందు వర్ధిల్లను కూడా ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లేదని సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, యవనస్తురాన్ని మార్చండి ప్రభువ. యవన వయసులోనయ్యా మీ కాడి మోయిట నరులకు మేలు, అది మోపిన వాడు యెహోవా అని సెలవిస్తుంది. ఈ లోకం సాతాను కాడి కాకుండా మీ కాడి వచ్చే మంచి మనసుని దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపతి నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వరం తలుచుదాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.